హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ టైలరింగ్ ఫ్యాషన్స్. ఇవాల్టి వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ ముడతలు లేకుండా బుడ్డలు రాకుండా మీ ఒంటికి బ్లౌజ్ గుద్దినట్టుగా సెట్ అవ్వాలి అనుకుంటే ఏ యాంగిల్లో మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలో నేర్చుకుందాం. వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మేము చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ మీ బ్లౌజుల్ని మీరే పర్ఫెక్ట్గా మీ ఇంట్లో ఉండే కుట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో, ఏ విధంగా మనం కటింగ్ వేసుకుంటే మనకి బ్లౌజ్కి ముడతలు రాకుండా ఫ్రంట్ కుచ్చులా రాకుండా నీటుగా ఉంటుందో మనం నేర్చుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం. ఈ బ్లౌజ్ని నేను ఆది బ్లౌజ్ కొలతలు తీసుకొని కట్ చేస్తున్నాను. మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ ఓపెన్ పార్ట్ మనకి ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఇక్కడ కింద బాటంలో 1/4 ఇంచ్ ఖర్చు మనం డ్రా చేసుకోవాలి. క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని క్రాస్ పట్టి కుట్టుకోవడం కోసం 1/4 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ని ఇలా నీట్గా స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ ఇక్కడ చంక దగ్గర నుండి ఈ వైపు ఇక్కడి వరకు ఎంత లూజ్ ఉందో బ్లౌజ్కి మనం ఫస్ట్ కొలత తీసుకోవాలి. ఈ విధంగా పట్టి చూసుకుంటే బ్లౌజ్కి ఎంత లూజ్ ఉందో తెలుస్తుంది. మనకి 20 ఇంచెస్ వచ్చిందన్నమాట. ఈ 20 ఇంచెస్లో మనం హాఫ్ చేసుకోవాలి. అంటే 10 ఇంచెస్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ మెయిన్ డాట్ కుట్టుంటారు కదా, క్రాస్ పట్టి దగ్గర ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా మనం పెట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో తెలుస్తుంది. ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ వచ్చింది కదా, 20 ఇంచెస్లో సగం వచ్చి 10 ఇంచెస్ అన్నమాట. 10 ఇంచెస్ ఇక్కడ డ్రా చేసాము. తర్వాత మనం డాట్స్ కోసం అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాము. ఇదే లెంత్ని మనం ఇక్కడ కూడా కొంచెం పైన ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్ట్రైట్గా డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇక్కడ మనం 1/4 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టున్నాం కదా, ఆ ఖర్చు పై నుండి మనం మార్కింగ్ చేసుకోవాలి. 14 ఇంచెస్ బ్లౌజ్ పొడవు అన్నమాట. తర్వాత పైన మనం షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. మనం కింద ఖర్చు డ్రా చేసేస్తున్నాం కాబట్టి క్రాస్ పట్టి దగ్గర ఆ ఖర్చు మీద నుంచి మనం ఈ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ కోసం 2.3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే మనం ఇక్కడ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ షోల్డర్ నెక్ పాయింట్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్కి వచ్చి 3.2 ఇంచెస్ తీసుకుంటున్నాము. మొత్తం మనకి 5.5 ఇంచెస్ అన్నమాట. ఇదే లెంత్ని మనం కొంచెం కింద కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని వీటిని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 5.5 తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం షోల్డర్కి ఎంత తీసుకున్నామో మొత్తం
5.5 తీసుకున్నాం కదా, అదే లెంత్ మనం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కింద వరకు మనకి ఎంత లెంత్ ఉందో చూసుకొని ఆ లెంత్ మనం ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ని మనం స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. మామూలుగా లైనింగ్ బ్లౌజులు కానివ్వండి, నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కానివ్వండి, ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం బ్లౌజ్ ఇక్కడ మధ్యలో చిన్న వీపు ఉంటుంది కదా బ్లౌజ్కి, ఈ విధంగా క్రాస్ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి మధ్యలోకి ఇలా వస్తుంది. ఈ నడి వీపుని ఇక్కడ ఖర్చుతో పాటు మార్కింగ్ చేసుకోవాలి పై వరకు. ఇక్కడ మనం మెడపీస్ వేసుకోవాలి కదా, కాబట్టి ఖర్చుతో పాటు మనం మార్కింగ్ చేసుకోవాలి. కింది వరకు ఈ లెంత్ ఎంత ఉందో చూసుకొని కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ రౌండ్ కోసం ఇక్కడ 2.2 ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా, 2.3 ఇంచెస్ అది ఇక్కడ మనం మార్క్ చేసుకొని వీటిని కూడా స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రౌండ్గా షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా డీప్ నెక్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం రౌండ్ ఎక్కువ చేసుకోవచ్చు కావాలనుకుంటే మనకి. అంతేకాని పైన షోల్డర్ దగ్గర మనం ఎప్పుడు కూడా వెడల్పు చేయకూడదు. ఇక్కడ వెడల్పు చేయడం వల్ల మెడ పెద్దదిగా వచ్చేసి బ్లౌజ్కి మీకు భుజాల మీద నుంచి బ్లౌజ్ జారుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇక్కడ వెడల్పు పెట్టుకోకూడదు. కావాలనుకుంటే మనం కింద డీప్ ఎక్కువగా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం తక్కువ తీసుకోవాలి. ఎంత తక్కువ తీసుకుంటే మనకి బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. తర్వాత మనం చంక రౌండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాము. ఈ విధంగా డ్రా చేసుకొని ఫస్ట్ మనం రౌండ్గా షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ డీప్ మనం చంక రౌండ్కి ఈ డీప్ తీసుకుంటాం కదా, ఈ డీప్ తక్కువ తీసుకుంటే మనకి బ్యాక్ వైపు చంక దగ్గర బుడ్డగా వస్తుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. బ్లౌజ్కి అది రాకుండా ఉండాలంటే మనం కొంచెం మనకి ఎంత అయితే సరిపోతుందో చూసుకొని దాన్ని బట్టి మనం చంక రౌండ్కి లెంత్ అనేది తీసుకోవాలి. అంటే నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను కదా. ఈ చంక రౌండ్కి డీప్నెస్ ఎంత తీసుకోవాలో మీకు తెలియకుంటే మనం షోల్డర్కి తీసుకుంటాం కదా, అంతే తీసుకోవాలి. మనం తక్కువ తీసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ చంక దగ్గర ఈ విధంగా బుడ్డగా వస్తుంది. కాబట్టి మీరు ఈ చంక రౌండ్కి మనం ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మీకు బుడ్డగా రాకుండా ఉంటుంది. తర్వాత ఈ చంక లూజ్ ఎంత ఉందో బ్లౌజ్ని ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనం చంక డీప్ చేసుకుంటాం కదా చంక రౌండ్కి, ఆ డీప్నెస్ తక్కువ తీసుకుంటే మీకు బ్యాక్ పార్ట్ వైపు బుడ్డగా వస్తుంది. కాబట్టి మీరు మీ బ్లౌజ్ ఎంత లూజ్ ఉంది, ఎంత సైజ్ బ్లౌజ్ చూసుకొని మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు. తర్వాత షోల్డర్ దగ్గర కూడా మనం డీప్ అంటే వెడల్పు ఎక్కువ పెట్టకుండా కావాలనుకుంటే ఇంకా 2.3 కాకుండా 2 వరకు కూడా తీసుకోవచ్చు. ఎంత తక్కువ తీసుకుంటే బ్లౌజ్ మెడ జారకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. కాబట్టి మీకు బ్యాక్ పార్ట్ వైపు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ చూసుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా కట్ చేసుకోండి, మీ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. స్లీవ్స్ కట్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ అయితే మనం ఖర్చు ఎక్స్ట్రా క్రాస్గా ఉంటే ఇలా కట్ చేసి తీసేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ వరకు మనం హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ లైనింగ్ బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టీ కాదు కాబట్టి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా రైట్ హ్యాండ్ వైపు ఉండే స్లీవ్స్నే తీసుకోవాలి కటింగ్ వేసుకోవడానికి. తర్వాత మనం లూజు, తర్వాత ఖర్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఖర్చుతో పాటు మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మనకి బ్లౌజ్ స్లీవ్స్ పైకి లాగేస్తూ ఉన్నాయి అంటే మనం ఈ పొడవు పెంచుకోవాలి. చంక దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ పొడవు అనేది పెంచుకోవాలి మనం. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకున్నాము. వీటిని కొంచెం పొడవు ఇలా పెంచుకోవాలి. రెండు మార్కింగ్స్ని ఈ విధంగా పొడవుగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని చంక రౌండ్ లూజ్ ఎంత ఉందో మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే చూసుకున్నామో అదే విధంగా ఇలా పెట్టి చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చంక లూజ్ ఎంత ఉందో చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ పైన బ్లౌజ్ పొడవు ఉంది కదా, ఇక్కడ 1.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం చంక రౌండ్ దగ్గర కూడా ఇక్కడ జాయింట్ దగ్గర కూడా 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ పైన మనం బ్లౌజ్ పొడవు దగ్గర పెట్టామే ఆ మార్క్ దగ్గర నుండి ఈ విధంగా చంక రౌండ్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు మనం ఈ మార్కింగ్లోనే బ్లౌజ్ స్లీవ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం జాయింట్ కోసం మార్క్ చేసుకోవాలి, టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ లూజ్ ఎంత కావాలో చూసుకొని కట్ చేసేసుకొని ఇక్కడ కూడా మనం టక్ పెట్టుకోవాలి, కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్లీవ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. అంటే ఈ స్లీవ్స్ 2 పీసెస్ అన్నమాట. 2 పీసెస్ని ఇలా ఈ విధంగా మనం తీసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లోకి ఇలా కలుపుతూ పైన మనం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ మార్కింగ్కి కలిపేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి స్లీవ్స్లో. ఈ లోత్ అనేది మనం తక్కువ తీసుకుంటే ఫ్రంట్ వైపు మనకి బుడ్డగా వస్తుంది. బుడ్డగా వచ్చేసి మనకి బాగుండదు అన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. అదేవిధంగా మనం చంక దగ్గర బ్లౌజ్ పొడవు పెట్టుకున్నాం కదా, ఆ పొడవు కూడా తక్కువ తీసుకుంటే హ్యాండ్స్ అనేవి పైకి లాగేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్రంట్ పార్ట్ చాలామంది నేను చూశాను ఈ ఓపెన్ పార్ట్ ఇలా పెట్టుకొని ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకొని ఈ చంక రౌండ్కి ఈ ఓపెన్ పార్ట్ వచ్చే విధంగా పెట్టి బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లూజ్గా కుచ్చుగా వస్తుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ యాంగిల్లో కటింగ్ చేయకూడదు. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలంటే ఓపెన్ పార్ట్ ఈ విధంగా మన ముందుకు వచ్చే విధంగా వేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. క్రాస్ మనం ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఈ యాంగిల్ వచ్చి ఉంటుంది కదా, ఈ యాంగిల్లోకి ఈ విధంగా వేసుకుంటే క్రాస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ ఉంది కదా, ఈ నెక్ రౌండ్ వచ్చి ఓపెన్ పార్ట్ వైపుకు ఉండాలి. ఎప్పుడు కూడా కింద మనం 2 ఇంచెస్ కానివ్వండి లేదా 2.5 ఇంచెస్ కానీ లేకుంటే 3 ఇంచెస్ వరకు మన బ్లౌజ్కి ఎంత అయితే ఫ్రంట్ పొడవు ఉంటుందో చూసుకొని అంత పొడవుని ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత చంక దగ్గర నుండి ఊక్స్ పట్టీ వరకు ఈ లూజ్ ఎంత ఉందో గట్టిగా లాగకుండా మనం సింపుల్గా ఇలా పట్టి చూసుకోవాలి. ఆ లూజ్ మనకి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడికి బ్యాక్ పార్ట్ లూజ్ సరిపోయి ఉందని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ పట్టీ వరకు ఫ్రంట్ పార్ట్ లూజ్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ సరిపోకుంటే మనం ఇంకో 1/4 ఇంచి కలుపుకోవచ్చు. ఒకవేళ సరిపోయి ఉంటే కూడా మనం కాజా పట్టి ఊక్స్ పట్టి కుట్టుకోవడం కోసం ఇంకో 1/4 ఇంచి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్ పార్ట్ ఇంతవరకు ఉందని గుర్తు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ఊక్స్ పట్టీ ఉంది కదా, ఈ ఊక్స్ పట్టీ వైపు నెక్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని పైన షోల్డర్ దగ్గర
ఖర్చు వదిలిపెట్టకుండా, ఎందుకంటే మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఖర్చు వదిలిపెట్టకుండా కరెక్ట్గా షోల్డర్ పార్ట్ వైపు పైకి పెట్టుకొని ఇక్కడ కింద మాత్రం మనం ఖర్చుతోటి ఇలా మార్క్ చేసుకొని రౌండ్గా షేప్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి ఎలా ఉందో ఫ్రంట్ నెక్ సేమ్ అదే విధంగా మనకి ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి ఫ్రంట్ నెక్ పెద్దదిగా వచ్చేసి షేప్ పర్ఫెక్ట్గా రావడం లేదు అని నేను చాలామందిని చూశాను అలా అంటుంటే క్వశ్చన్స్లో. కాబట్టి మనం ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ పొడుగ్గా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇలా కట్ చేసుకుందాము. కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ ఊక్స్ పట్టి కాజా పట్టి లెంత్ చూసాం కదా, ఊక్స్ పట్టి తీసుకోండి. పైన ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ కింద జాయింట్ చేస్తుంటారు కదా షేప్ పట్టి, ఆ షేప్ పట్టి దగ్గర ఖర్చుతో పాటు ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు ప్లస్ మనం డాట్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ దగ్గర, మెయిన్ డాట్ దగ్గరికి ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర నుండి ఖర్చు వదిలిపెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు అన్నమాట. మనం ఈ విధంగా ఈ యాంగిల్లో కటింగ్ వేసుకోవడం వల్ల ఇక్కడ మనకి క్లాత్ కొంచెం తక్కువైంది కదా, ఇది జాయింట్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా వేయకుండా మనం ఇంకొక యాంగిల్లో వేసుకుంటే ఈ పార్ట్ జాయింట్ అనేది ఇక్కడ ఫ్రంట్కి మనకి డాట్స్ దగ్గర వస్తుంది. కుట్టుకోవడానికి కూడా మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ యాంగిల్లో కట్ చేసుకుంటే ఎక్కడైనా మనకి ఇలాంటి జాయింట్ పడినప్పుడు ఇలా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డాట్స్ కోసము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లెంత్ ఎంత ఉందో బ్లౌజ్కి ఎంత ఉందో కూడా చూసుకోవాలి. మనం ఈ లెంత్ తక్కువగా ఉంటే బ్లౌజ్కి కరెక్ట్గా ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. మనం 3.5 ఇంచెస్ వరకు ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను 3.5 ఇంచెస్ పెట్టాను ఈ ఆది బ్లౌజ్కి. అంతకంటే ఎక్కువ పెడితే బ్లౌజ్కి షేప్ ఫ్రంట్ షేప్ అనేది సరిగా కుదరదు. చాలా వరకు నేను కంప్లైంట్స్ చూశాను, ఫ్రంట్ షేప్ మనకి ఫ్లాట్గా వస్తుంది, సరిగా రావడం లేదు అని. ఎందువల్ల అంటే ఇక్కడ మనం ఫ్రంట్ మెయిన్ డాట్ గుర్తు పెడతాం కదా, ఈ డాట్ దగ్గర మనం చేసే మిస్టేక్ వల్ల మనకి ఫ్రంట్ అనేది సరిగా కుదరదు అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ నేను చూపించే విధంగా మార్క్ చేసుకోండి. ఈ డాట్స్ అన్నీ కుట్టుకోవడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లోతు ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రంట్ లోతు మనం ఆల్రెడీ కటింగ్లో చంక రౌండ్కి డౌన్ చాలా ఎక్కువే చేస్తున్నాం కాబట్టి కొంచెం కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ మనం ఎక్కువ డీప్ తీయకూడదు. ఎక్కువ డీప్ తీయడం వల్ల కూడా మనకి ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ లాగినట్టుగా డాట్ దగ్గర టైట్గా పట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టీల్ని కట్ చేసుకుందాము. షేప్ పట్టీల కోసం కూడా మనం కింద ఫస్ట్ 1/4 ఇంచ్ క్లాత్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి కుడతాం కదా, అక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో షేప్ పట్టి ఉక్స్ పట్టి వైపు ఉంటుంది కదా, ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనం మార్జిన్ చేసాం కదా, ఈ మార్కింగ్ పై నుంచి ఖర్చుతో పాటు ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో పాటు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ షేప్ పట్టి పొడవు ఉంటుంది కదా, ఈ విధంగా ఖర్చు వదిలిపెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుతో పాటు మార్క్ చేసుకోవాలి. మొత్తం ఖర్చుతో పాటు మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం షేప్ పట్టి బ్యాక్ పార్ట్ వైపు జాయింట్ చేసి ఉంటారు కదా, ఇక్కడ కూడా ఈ విధంగా ఖర్చుతో పాటు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షేప్ పట్టీని మనం కట్ చేసుకోవాలి.
ఇది ఫ్రంట్ వైపు అని ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి మనం. ఈ సైడ్ ఫ్రంట్ వైపు కుట్టుకోవాలన్నమాట. మనం హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టాలన్నమాట ఈ సైడు. కాబట్టి ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ పట్టి కట్ చేసుకుందాము. మనకు అన్ని కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి అంచు పీస్ మిగిలి ఉంటుంది కదా, ఈ అంచు పీస్ని మనం క్రాస్ పట్టీగా యూస్ చేసుకోవాలి. ఈ క్లాత్ మనం క్రాస్ పట్టీగా వేసుకోవాలి బ్లౌజ్కి. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వరకు మనం లైనింగ్ కట్ చేసాము. ఇప్పుడు మనం మెయిన్ బ్లౌజ్ కట్ చేసుకుందాము. మెయిన్ బ్లౌజ్ కటింగ్ కూడా మనం లైనింగ్ బ్లౌజ్కి ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇది కదలకుండా మనం పిన్ వేసుకోవచ్చు. పిన్ వేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా జారిపోకుండా ఉంటుందన్నమాట క్లాత్ అనేది. ఈ విధంగా మనం మెయిన్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలి. స్లీవ్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం కట్ చేసుకున్నాం కదా లైనింగు, ఈ పీస్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ మనకి ఎప్పుడు కూడా ఈ ఓపెన్ పార్ట్ వైపు వచ్చే విధంగా పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ కోసం లోత్ తీసాం కదా స్లీవ్స్లో, ఆ లోత్ పార్ట్ అనేది ఈ ఓపెన్ పార్ట్ వైపు రావాలన్నమాట మనకి ఎప్పుడు కూడా. కదలకుండా ఈ విధంగా పిన్ వేసుకొని ఈ స్లీవ్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా మనం లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా అయితే మనం కటింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ వేసుకోవాలి. ఈ విధంగా పెట్టి మనం ఈ యాంగిల్లో వేయకూడదు, ఇది ఆపోజిట్ అవుతుంది. ఇలా వేయడం వల్ల బ్లౌజ్కి ఫ్రంట్ కుచ్చులా వస్తుందన్నమాట ఫ్రంట్ దగ్గర. కాబట్టి మనం లైనింగ్ బ్లౌజ్ ఏ యాంగిల్లో వేసి కట్ చేసుకున్నామో సేమ్ అదే యాంగిల్లో వేసి కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడాను. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్. సో మనం ఈ విధంగా వేసుకున్నాం కదా లైనింగ్ కట్ చేసుకోవడానికి, అదే విధంగా ఇలా వేసుకోవాలి. క్రాస్ కూడా మనం తగ్గించి పెట్టకూడదు లైనింగ్ బ్లౌజ్కి. మెయిన్ బ్లౌజ్కి మనం లైనింగ్ ఏ యాంగిల్లో అయితే క్రాస్ పెట్టి కట్ చేసామో అదే యాంగిల్లో వేసుకోవాలి. క్రాస్ కూడా తగ్గించకూడదు, సేమ్ ఇదే విధంగా పెట్టి వేసుకోవాలి. కొంతమంది ఈ విధంగా పెడతారు, అంటే లైట్ క్రాస్ పెడతారన్నమాట. ఇలా పెట్టినా కూడా మనకి ఫ్రంట్ సరిగా రాదన్నమాట. ఫ్రంట్ మనకి షేప్ మారిపోతుంది. కాబట్టి మనం లైనింగ్ ఎంత క్రాస్ పెట్టి కట్ చేసామో అదే క్రాస్లో మెయిన్ బ్లౌజ్ని కూడా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఈ టిప్స్ని ఫాలో చేస్తూ మీ బ్లౌజ్ని కూడా పర్ఫెక్ట్గా కట్ చేసి మీ ఇంట్లో ఉండే మీరు స్టిచ్ చేసుకోండి. సో మీరు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం హనీ టైలరింగ్ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
తప్పకుండా ఫాలో అవ్వండి. చాలామందికి ఉన్న డౌట్స్ క్లియర్ అవ్వాలంటే ఈ వీడియో ఒకటి సరిపోతుంది. మనం ఇప్పుడు షేప్ పట్టీల్ని ఈ క్లాత్లో ఇక్కడ కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి. తర్వాత కాజా పట్టీ, ఉక్స్ పట్టీ కోసం మెడ పీస్ దగ్గర మనం కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ దగ్గర ఆ క్లాత్ని యూస్ చేసుకోవాలి. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం హనీ టైలరింగ్ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.